ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన సినిమాని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి అయ్యా. ఆగస్టు 15న ఏదో ముహూర్తం పెట్టారు, సాయంత్రం 4 అన్నారు. అదేంటో పొద్దున చూడడం లేదంట, సాయంత్రం 4 నుంచి పెట్టాము, ఆగస్ట్ 15th అన్నారు. అది అందరికీ తెలుసో లేదో అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నిఖిల్ లేడీ నువ్వున్నావా? ఎంత హీరో అయినా ఎంత మా బ్యానర్ అయినా కూడా ఫర్ కమింగ్ హియర్ ఐ షుడ్ థ్యాంక్ యూ. తర్వాత మన పాప పొద్దున మాట్లాడినప్పుడు, నువ్వు అక్కడ దూరం నుంచి వచ్చావంట మన ఈ ఫంక్షన్కి అని అంటే, అంకుల్ నాకు ఫోన్ వస్తే గీతాష్ నుంచి ఓ మంచి హీరోయిన్ క్యారెక్టర్ కనుకుంటే నన్ను గెస్ట్ కింద పిలుస్తా. బట్ at the same time I am telling you, you are going to do a very good character in our banner. Nice of you. Thank you. నువ్వు ఇంకేదో ఒకటి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, పర్లేదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే 4 అడుపడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కథ, ఇది పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడి కష్టం వాడు పడాలండి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా చాలా, నేను పూజలో చూసి అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయ్యి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయిని మార్చేసేవా అన్న. లేదు సార్, అదే అమ్మాయి సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చిందన్న. షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా చేశాం, చాలా బాగా చేశాం, రియల్లీ. చానాళ్ళ తర్వాత వినోద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమా నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ కమింగ్. అండ్ చాలా మందికి ఇలాగే పేరు పేరున చెప్పాలి, కానీ ప్రత్యేకంగా హీరో కాకుండా చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. రెండే మీరు అంటే సినిమా సక్సెస్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ మీట్